శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 3-2-2019 నుంచి 9-2-2019 మధ్యలో ఉన్నటువంటి ద్వాదశ రాశి వార ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పనులన్నీ కూడా మాస ప్రారంభంలోనే కాస్త ఒడిదుడుకులకి గురై ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అనగా ప్రారంభంలోనే కాస్త బ్రేక్ పడుతూ అతి ఆత్మవిశ్వాసం వల్ల కానీ, లేదా ఇతరులతో ఉన్నటువంటి సంఘర్షణ వల్ల కానివ్వండి, లేదా మానసిక వేదన వల్ల మాస ప్రారంభంలోనే అంటే వీక్లీ ఫస్ట్ లోనే కాస్త బ్రేక్ పడుతూ కార్యక్రమాలు ముందుకు పెడతాయి. ఇక్కడ మీరు చేయాల్సిన పని మినుములు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. మినుములు దానం చేసుకోవడం వల్ల ఆగుతూ వెళ్తున్న పనులన్నీ కూడా సౌలభ్యంగా తొందరగా పూర్తవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క స్మోక్ కలర్ లో ఉన్నటువంటి అంటే గ్రే కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా దానం చేసుకునే ప్రయత్నం వల్ల ఈ ఆటంకాలతో ప్రారంభమవుతున్న పనులు నిరాటంకంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. 3, 4, 5 తేదీలలో అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ఇతరత్ర విషయాల్లో అనుకూలతలు, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశాన్యోగ్యత కానీ, లేదా ఇతర దేశాలకు ప్రయాణం కానివ్వండి, అంటే షార్ట్ జర్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అనగా దాదాపుగా 2-3 మాసాల కోసం మిమ్మల్ని విదేశాలకి పంపించే అవకాశాలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఇతరులపై ఆధారపడే ప్రయత్నాన్ని చేయకండి. మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ గొంతు, ఎడమ పాదానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తప్పకుండా వైద్యుని సేవ తీసుకొని ఆ ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. దాదాపుగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, కాకపోతే పెద్దల సలహాలు సూచనలు తప్పకుండా తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. నాకు తెలిసి 5-6 తేదీలలో కాస్త అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజులలో మీరు తప్పకుండా పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయండి. తదుపరి మీరు కాస్త సంయోజనంగా ఆచితూచి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి తప్ప అనవసరమైనటువంటి అధిక ధన ప్రయోజనం కోసం అందులో పెట్టుబడి పెట్టి నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని సూచనగా చెప్పబడుతోంది. వాహన ప్రమాదం పొందుతుంది కాబట్టి మద్యపాన సేవన చేయకండి. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. వస్తువులు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశాన్యోగ్యత కానీ, లేదా ఉద్యోగంలో పర్మనెంట్ కానీ అవకాశం ఉంటుంది. సంస్థ నుంచి సంస్థకు మారడానికి ప్రయత్నం చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తోంది. అలాగే విద్యార్థులు కాస్త అధిక శ్రమ చేస్తే ఉత్తమ ర్యాంకులు పొందుతారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంది. ఫెయిల్ అయ్యే అవకాశం లేకపోయినా కాస్త మీరు అధిక శ్రమ వల్ల టాప్ ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా అవమానం కానీ, ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన విషయాల గురించి చర్చలు చేయకండి. ఇతరుల రహస్యాల్ని ఛేదించే ప్రయత్నాన్ని చేయకండి. దుర్వ్యసనాలు, దుష్టుల సాంగత్యం వల్ల, అన్య పురుష పరిచయం వల్ల బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. అన్య పురుషుల వల్ల మీ కుటుంబ పరువు మర్యాదలు భంగం కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గట్టిగా చెప్పబడుతోంది. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరమైనటువంటి ఆందోళనలు, చికాకులు, పోలీస్ స్టేషన్ గడప తొక్కడము, రాజకీయ రంగంలో కూడా అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చడం వల్ల కోర్టు వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. రైతు సోదరులకి స్వల్ప ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు, కళాకారులకి కాంట్రాక్ట్ చేతులకు వచ్చి చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాంట్రాక్టర్లు, రైతు సోదరులు తప్పకుండా మీరు హనుమంతుడి దేవాలయంలో హనుమత్ చాలీసా పారాయణం కానీ, లేదా హనుమంతుడికి అర్చనాదులు కనుక చేయించినట్టయితే రాబోయేటువంటి విపత్తుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రైతులు ఏంటంటే ఈ విపత్తుల నుంచి బయటపడడం అంటే అకాల వర్షాలు కానివ్వండి, లేదా ఇతరత్ర ఇబ్బందులు కానివ్వండి, మీ పంట దిగుబడి నష్టాన్ని కలిగించడం కానీ
జరిగే అవకాశము 5, 6, 7 తేదీలలో మీకు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆ సమయంలో తీవ్రమైనటువంటి అకాల వర్షాలు కానీ లేదా పంట దిగుబడి తగ్గిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా హనుమంతుని ఆరాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వీలైతే ఎవరికైనా బీదవారికి పంచదార, బెల్లము దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఆకస్మిక ధన నష్టము, వ్యవహార భంగం నుంచి బయటపడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అనుకోని విధంగా ఈ వారాంతంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన రుణాలు కానీ బ్యాంకింగ్ రంగ సంస్థ నుంచి రుణాలు కానీ పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారంలో మీరు అత్యంత జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులు లంచగొండులుగా ఉన్నవారు మీ పద్ధతిని మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి, లేదా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వివాహాది నిశ్చయితాంబులాదులకి వారాంతాన్ని ఉపయోగించుకోండి తప్పకుండా. అనగా ఈ వారం ఎండింగ్ లో కనుక మీరు అటువంటి క్రియలు జరుపుకున్నట్టయితే తప్పకుండా అనుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, వివాహాది నిశ్చయితాంబులాదులు, శుభమైన సంతాన వార్తలు వినడానికి అనుకూలవంతమైనటువంటి వారాంతాన్ని ఉపయోగించుకోవడం మీకు ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు ఈ వారం మొత్తం కూడా హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం అత్యంత ఉత్తమంగా చెప్పబడుతుంది. 3, 4, 5 తేదీలలో 7 అంకెను వినియోగించుకోవడం, 6, 7, 8, 9 తేదీలలో 6 అంకెను వినియోగించుకోవడం వల్ల మీ శుభమైనటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ప్రయోజనకర విషయాలన్నీ కూడా మీరు అవగతం చేసుకొని శుభ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.